హాయ్ ఫ్రెండ్స్, ముందుగా పచ్చిరొయ్యలు ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా పావు కేజీ రొయ్యలు తీసుకున్నాను. నేను కప్పు వచ్చాయి. క్లీన్ చేసుకుంటే రొయ్యలు బాగా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా నీరంతా లాగేలాగా ఆయిలించేసాను. కప్పు రొయ్యలు ఆయిలించేసాను. కప్పు రొయ్యలకి కప్పు నూనె వేసాను. ఒక కప్పు వేరుశనగ నూనె వేసుకుని రొయ్యలు దోరగా వేయించుకోవాలి. దాంట్లో దోరగా వేగేదాకా వేయించుకోవాలి. రొయ్యలు రొయ్యలు పచ్చడికి అన్నమాట. కప్పు రొయ్యలకి దోరగా వచ్చేలా వేయించుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. రొయ్యలు దోరగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దాంట్లోనే వేసుకుని వేయించుకుని కప్పు ఆయిల్ వేసాను. దాంట్లో రొయ్యలు దోరగా వేయించుకుంటే 5-6 నెలలు నిలవ ఉంటుంది బాగా పచ్చడి. దోరగా వేగిపోయాక తీసి పక్కన పెట్టేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేగిపోతున్నాయి రొయ్యలు, తీసేసుకోవాలి. ఇంకా పచ్చివాసన పోయేలాగా వేయించుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పుడు ఈ రొయ్యలు కూడా మళ్ళీ దాంట్లో వేసుకుని రొయ్యలు టేస్ట్కి సరిపడ్డ సాల్టు, నేను ఆ కొలతలకి కారం ఎక్కువ వేయట్లేదు, ఒక 2 స్పూన్లన్నర వేసాను. 2 స్పూన్లన్నర కారం, టీ స్పూన్ వేగిపోయి రొయ్యలు తీసి పక్క పెట్టేసుకున్నాను. స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఫ్రెష్ది అయితేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించేసుకొని అలా వేపుతూ ఉంటే పచ్చివాసన వేగిపోతుంది, బాగా వేగుతుంది. మంట స్లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. రొయ్యలు వేగేటప్పుడు కూడా హైలో కాకుండా స్లోలో కాకుండా పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేగడంతో పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత రొయ్యలు దాంట్లో వేసేసుకుని కొంచెం పసుపు, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇందాక రొయ్యలు ఆయిలించితే సాల్ట్ కొంచెం వేసాం కనుక సాల్ట్ తక్కువగా వేసుకో. 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు, కానీ నేను 2 స్పూన్లన్నర వేసాను. కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. 2 స్పూన్లు కారం దాంట్లో వేసుకుని కారం కూడా వేసేసుకుని వేగిపోయింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా రొయ్యలు వేసేసుకుని అవి కూడా ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలిపేసుకుని కారం కూడా దాంట్లోనే వేసుకుని ఒకసారి కలిపేసుకుని చల్లారబెట్టుకుని ప్యాన్ కింద పెట్టుకుని చల్లారబెట్టుకుని ఒక నిమ్మకాయ రసం చల్లారిపోయిన తర్వాత బాగా ఆ నిమ్మరసం పిండేసుకుని కలుపుకొని గాలి తగలకుండా ఉన్న జార్లో స్టోరేజ్ చేసుకుంటే సీసాలో కానీ జాడీలో కానీ ఇప్పుడు వస్తున్నాయి కనుక చిన్నగా స్టోరేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 3 రోజుల తర్వాత ఊరిన తర్వాత టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మటి రొయ్యలు పచ్చడి, రొయ్యలు ఆవకాయ పచ్చడి బాగుంటుంది. మీరు కూడా కొంచెం మసాలా పొడిని కూడా వేసుకోవాలి. ఇవేంటంటే జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని కొంచెం వేయించుకుని పొడి చేసుకుని పెట్టుకున్నాం. ప్యాన్ కింద చల్లారబెట్టేసుకుని నిమ్మకాయ పిండేసుకుని కలుపుకొని
గాలి తగలని బాటిల్లో పెట్టుకుని ఉంచుకుంటారు. ఎక్కువ ఎక్కువ క్వాంటిటీతో పెట్టుకున్నా మీకు 5-6 నెలలు నిల్వ ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమ్మటి రొయ్యల పచ్చడి రెడీ.